ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇదేనా హాస్పిటల్ అనుకోకండి మీరు. జూమ్ పెట్టవా మా వాళ్ళకి కనబడాలి క్లియర్గా. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇది సెక్రటేరియట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. అమ్మయ్య నాకు లెక్కలు వచ్చేసినాయి. 24 25 26 27 28 29 30. బయట ఇంకా వందల మంది ఉన్నారు సెక్రటేరియట్ బయట. దేనికోసము వీళ్ళు? దేనికోసం వెయిట్ చేస్తున్నారు? వాళ్ళ పనులు మానుకొని ఓ కూర్చొని కుర్చీలు కూడా లేవు. వాళ్ళేమన్నా కూలి పనులు వేసుకొని లేకపోతే ఇంకోరో బిచ్చమెత్తుకోనికి వచ్చిరు అనుకున్నారా? వినతి పత్రాలు తీసుకొని వచ్చిరు పొంగులేటి కోసం. ఒక్క ఫైల్ మీద కూడా సంతకం పెట్టనటువంటి, మనసు లేనటువంటి, రెడ్డి జులుం చూపించేటువంటి, గిరిజన భూములు అప్పనంగా నొక్కేసినటువంటి మిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏందయ్యా ఇవన్నీ? సరే పోనీ ఇగో హట్ అవుతుంది, నేను రెడ్డి అని ఆపితే రెడ్డి గారు అయిపోయినా మీ షికారు? రానా సెక్రటేరియట్కి మీ సారు? ఏం సార్ ఇవన్నీ నాకు అర్థం కాక అడుగుతా. ఇగో ఇవన్నీ ఏంది? బతుకులు మారవా సార్ మా తెలంగాణలోవి? ఆ నవీన్ మిట్టల్ ఏం చేస్తుంది సార్? ఈకలు విక్తున్నాడు కోళ్ళకి. మీ నవీన్ మిట్టల్ బాగా కలిసి దందాలు చేసుకుంటారు కదా, ట్రాన్స్ఫర్లు, సబ్ రిజిస్టర్ల ట్రాన్స్ఫర్లు. నాకు తెలియదా? ఆర్డీఓల ట్రాన్స్ఫర్లు, ఎంఆర్ఓల ట్రాన్స్ఫర్లు, ఎక్కడెక్కడ కేసీఆర్ వదిలేసిన మిగులు భూములు ఉన్నాయో ఆడాడ మేమెందుకు వదిలేయాలి? మేము కేసీఆర్ రూట్లోనే మేము పోతాం. మేము కూడా అప్పనంగా భూములన్నీ నొక్కేస్తాం. వాళ్ళు నెంబర్ 1 ఉండాలా, మేము నెంబర్ 2 ఉండొద్దా? నెంబర్ 2గా కూడా మేము పనికిరామా? అక్కడ నెంబర్ 2వే, ఈడ నెంబర్ 2వే. సీఎం పదవి కూడా నెంబర్ 2 అంటావు. భూములు అప్పనంగా కేటీఆర్ ఎట్లా దోచుకుండో, హరీష్ రావు ఎట్లా దోచుకుండో, ధరణిని అడ్డు పెట్టుకొని, నవీన్ మిట్టల్ గారిని అడ్డు పెట్టుకొని ఇట్లనే మాట్లాడతాం బరాబర్. నవీన్ మిట్టల్ని అడ్డు పెట్టుకొని చెరువుల్ని వీటన్నిటిని కబ్జా చేసి, అసైన్డ్ భూముల్ని కబ్జా చేసి, వక్ఫ్ బోర్డు భూముల్ని మాయం చేసి, ఆగం పట్టించి, ఎక్కడెక్కడైతే అసైన్డ్ భూములు ఉన్నాయో, ఏడేడనైతే వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయో, ఏడనైతే మహేశ్వరంలో మెటర్నిటీ హాస్పిటల్ కోసం పెట్టినటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి హాస్పిటల్ ఉన్నదో, ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి కొన్ని భూములు కవితకి ఎట్లా పోయినాయో, ఏ నవీన్ మిట్టల్ తంబు పెడితే పోయినాయో, ఏ నవీన్ మిట్టల్ సంతకం పెడితే పోయినాయో, ఏ సోమేష్ కుమార్ ఇన్స్పిరేషన్తో పోయినాయో, ఏ చాయ్ బిస్కెట్ వేసినటువంటి 2 కోట్ల బిల్లుతోటి పోయినాయో మాకు తెలియదా? నవీన్ మిట్టల్ సార్ రెస్పెక్ట్, మీరు ఐఏఎస్ కదా, ఇండియన్ అడుక్కునే సర్వీస్కి అంత మాత్రం ఇవ్వాలి, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే పాప మీరు బికారులు, మీ దగ్గర పైసలు లేవు. ఇప్పుడేమో నీ భార్య బట్టి భార్య దందాలు చేసుకుంటున్నారు గ్యాంగ్స్టర్లను పెట్టుకొని. ఎవరు భార్య? నవీన్ మిట్టల్ భార్య, బట్టి విక్రమార్క భార్య దందాలు చేసుకుంటున్నారు. నేను చెప్పినా కదా, ఒకప్పుడు సర్పంచులు భార్యలు గెలిస్తే భర్తలు పెత్తనం ఉండేది. ఇప్పుడు భర్తలు డిప్యూటీ ముఖ్యమంత్రులు అయితే పెత్తనము భార్యల చేతులకు పోతుంది. భర్తలు ఐఏఎస్ ఆఫీసులు అయితే సెటిల్మెంట్లు భార్యలు చేస్తున్నారు. వీళ్ళకి మెయిన్ ఇన్స్పిరేషన్, మొట్టమొదటగా ఇన్స్పిరేషన్ ఎవరంటే నవీన్ మిట్టలు. ఆ తర్వాత ఇక్కడ ఎవడు? మన బట్టి విక్రమార్క సార్. సరే టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. వీళ్ళు వెయిట్ చేయాలన్నా ఈడ. ఇది సంగతి. ప్రజాపాలనలో ఇనుప కంచె కూల్చి ఏం లాభం? అక్కడే ఇద్దరు ఉంటున్న పబ్లిక్ గా కలిసే పరిస్థితి లేదాయే. వినతులన్నీ కూడా ఫైలుగా మూటగట్టి మూలన పెట్టి మురవడం, నెలల తరబడి నిరీక్షణ తప్ప మీ నుంచి నిర్ణయం రాదెందుకు? మీ సిబ్బందే మీ పనితీరుపై పెదవి విరుస్తున్నారు జర పైలం. నేను నెంబర్ 2. ఎవరి నేను నెంబర్ 2? నేను నెంబర్ 2 అని వీళ్ళు పేరు పెట్టలే, బట్ ఆ నెంబర్ 2 ఎవడో నేను చెప్తా. మిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇగో నెంబర్ 2 అంటే నువ్వేనయ్యా. నెంబర్ 2 మీ సిబ్బందే మీ పనితీరుపై పెదవి విరుస్తున్నారు జర పైలం. నేను నెంబర్ 2 కాదనడం లేదు, కానీ జనం నోట వీడు మొగాడు చిచ్చి ఇటువంటి డైలాగులు నేను మాట్లాడితే బాగుండదు, కానీ ఇది నేను మ్యాటర్స్ అవుతున్నా, మళ్ళీ దీన్ని ట్రోల్ చేశారు ఆయంత. ఓకే, మీ సిబ్బందే మీ పనితీరుపై పెదవి విరుస్తున్నారు జర పైలం. నేను నెంబర్ 2 కాదనడం లేదు, కానీ జనం నోట వీడు మొగాడు అనిపించుకోవాలి. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వీడు మొగాడు అని ఏ జనం కూడా అంటలేరంట. మరి ఎందుకు అంటలేరు? ఫైళ్ళ మీద సంతకం పెడతలేవు కాబట్టి, మూటలు కట్టి పక్కన పడేసినావు కాబట్టి, రెవెన్యూని దరిద్రాల పాలు చేసినావు కాబట్టి, గిరిజన భూములు అప్పనంగా నొక్కేసి నీ బిడ్డ పేరు మీద, నీ కొడుకు పేరు మీద వెలమెల భూములు రాయించుకున్నావు కాబట్టి. ఇంకేమైనా చెప్పమంటారా పొంగులేటి సార్? గివి సరిపోతాయా? వీడు మొగాడ్రా బుజ్జి అని ఎవడు అనిపించుకుంటలేడట నిన్ను. అంటే ఈడ నీ పరువు పోయినట్టే కదా. నిన్ను అక్కడ సెక్రటేరియట్కి వచ్చినటువంటి పబ్లిక్
సెక్రటరియట్కి వచ్చినటువంటి పబ్లిక్ వీడు మొగాడు అని అంటలేరట పొంగులేటిని. ఇది నేనన్నానని చెప్పి మన నా మీద పగ ప్రతీకారాలు పెట్టుకొని ఇంకో 2 కేసులు పెట్టేవు. ఇంత మా శివధర్ రెడ్డికి చెప్పకు. ఇక్కడ చూడు, ఇక్కడ నేను నెంబర్ 2 కాదనడం లేదు, కానీ జనం నోటా వీడు మొగాడు అనిపించుకోవాలి. మీ శాఖల నిర్వహణ తీరు కూడా చక్కగా లేదెందుకు? వాటిపై మీ ముద్ర లేదెందుకు? అధికారికంగా వందల ఫైల్స్ ఎదురు చూస్తున్నాయి, సంతకాలు చేసే ఓపిక తీరిక లేకపోతే ఎట్లా? ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లా మెగా కృష్ణరెడ్డితో పాటు రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఇచ్చిర్రు. రాఘవ కన్స్ట్రక్షన్స్ మరి మేపాలి కదా, మరి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్పి ఎవరో చెప్పారు. మరి దీపం ఇప్పుడు ఉన్నది, ఆ దీపం మారిపోయిన తర్వాత పాప మూట కట్టుకుంటాడు ఆ పొంగులేటి. రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మెగా కృష్ణరెడ్డి తర్వాత మెగా కృష్ణరెడ్డి అంత పేరు తేవాలి కదా. సో ఆ పనులు ఉన్నట్టున్నాడు, వ్యాపారాలు చూసుకుంటున్నాడు. వ్యాపారవేత్తలను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన చొప్పు తీసుకొని కొట్టుకోవాలి తెలంగాణ ప్రజలది, ఓట్లేసిన వాళ్ళకు. అధికారికంగా వందల ఫైళ్లు ఎదురు చూస్తున్నాయి, సంతకాలు చేసే ఓపిక తీరిక లేకపోతే ఎట్లా? ఎంతమంది కుటుంబాలను గోసబెడుతున్నారో మీకు అర్థం కావడం లేదు. బ్రదర్, ఏడాది పాలనలో ఏది నీ నుంచి పురోగతి, ఏది ప్రోగ్రెస్ రిపోర్ట్? అధికారం దర్పం కాదు, ఆత్మ పరిశీలన అవసరం. మళ్ళా నేనన్నానని చెప్పిన నాకు మన పొంగులేటి అన్నావు, మళ్ళా నేను అంటలే నిన్ను. ఎవరు అంటున్నారు? బయట ఎవడో అంటున్నాడు. ఫైళ్ళ మీద సంతకం పెట్టలేడు, నీ శాఖ నువ్వు గ్రిప్లో పెట్టలేకపోతున్నావు, ఫైళ్ళని మూటగట్టి పక్కన పడేసినావు, వచ్చిన పబ్లిక్ అందరు వీడు మొగాడు కాదురా బుజ్జి అని చెప్పి మాట్లాడుకుంటున్నారని చెప్పి నీ మీద కొటేషన్లు రాసి వైరల్ చేసుకుంటున్నారు ఫోటోలు పెట్టి. ఇది ఎంత పరువు నష్టం చెప్పు నీకు.